హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన యేసుకి తన అమూల్యమైన రక్తాన్ని చిందించి వెలపెట్టి మనకున్న మన యేసుకి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. ఆమేన్. ఈరోజు ఆయన మాటలు తెలుసుకుందాం. ఆయన మాటలే బలము, ఆయన మాటలే జీవము, ఆయన మాటలే సర్వం అంట. మనం జీవించేది ఆయన మాట ద్వారానే. ఆమేన్. ఆయన మాట ద్వారానే. దేవుడు మన పట్ల గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. ఆమేన్. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు అంటే ప్రతి ఒక్కరి పట్ల దేవుడు గొప్ప తలంపులు కలిగి ఉంటాడు. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు గొప్ప తలంపులు, గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆమేన్. మనము ఇప్పుడు ఈ స్థితిని, ఈ పరిస్థితిని చూసుకుని మనం ఈ స్థితిని, ఈ పరిస్థితిని చూసుకుని మనం ఎప్పుడు తక్కువగా ఎంచుకోవద్దు. మనం తక్కువగా తీసుకుంటే తక్కువగా చూసుకోదాన్ని. ఎందుకు? దేవుడు అంట నమ్మదగిన వాడు. ఆయన మాట ఇస్తే మాట నెరవేర్చి తీరుతాడు. ఆమేన్. ఆయన మాట తప్పడు. దేవుడు అంట మాట తప్పేవాడు కాదు. మాట ఇచ్చి దానిని నెరవేర్చేవాడంట. వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. ప్రతి ఒక్కరి పట్ల దేవుడు గొప్ప తలంపులు, గొప్ప ఉద్దేశాలు కలిగి ఉంటాడు. ఆమేన్. మనం ఏం చేస్తాం? దేవుడు మనకు దర్శనం, ప్రతి ఒక్కరికి దర్శనం. దేవుడు మాట్లాడుతాడట. కొన్నిసార్లు దేవుడు మాట్లాడినప్పుడు అసలు మనం నమ్మలేమంట. మన ఊహకు అందదు. దేవుడు ఎప్పుడు కూడా మనకు ఊహానికి అందనివే, మనము తలంచనివే, మనము ఎక్స్పెక్ట్ చేయనివే దేవుడు మన పట్ల మనతో మాట్లాడతాడంట. అసలు దేవుడు మాట్లాడితే మనము దర్శనం ద్వారా మాట్లాడినప్పుడు, వాక్యం ద్వారా మాట్లాడినప్పుడు, కళల ద్వారా మాట్లాడినప్పుడు మనము నమ్మలేమంట. అలా ఉంటాయండి దేవుడి కార్యములు. అరే ఆయన కళలే అనుకుంటాను. ఒకసారి ఏమనుకుంటాం? ఇది కళనే. యేసప్పుడు కళ వచ్చిందంట కదా. యేసప్పుకు కళ వచ్చిందంట. కానీ యేసప్పు కళ వస్తే ఏం చెప్పాడు? అదే వాళ్ళన్న కొంచెం బ్రదర్స్ దగ్గర చెప్పాడంట. అంటే నమ్మాడు. ఆమేన్. చెప్పాడంటే ఒకరికి మనం జరిగింది చెప్తున్నట్టు మనం ఏం చేస్తున్నాం? అది నమ్ముతున్నామనే కదా. మనకి ఏదో కళ వచ్చింది, అది ఎదురు చెప్తున్నాం, నమ్మే కాబట్టి. నమ్మకుంటే వదిలేస్తాం. కానీ దేవుడిచ్చినవి నిజమంట. దేవుడిచ్చిన దర్శనాలు, దేవుడిచ్చిన కళ నిజమైనవి అంతే. ఆమేన్. అవి నమ్మాలంట మనం. అవి అసలు సాధ్యమేనా? జరగడం సాధ్యమేనా అని అనిపిస్తున్నాను. మనకు దేవుడి తరం అసలు యేసయ్య పాట గొప్ప స్థితికి ఏలేవాడిగా గొప్ప స్థితికి వెళ్తున్నట్టు వాళ్ళ ఫ్యామిలీ అంతా యేసయ్యకు నమస్కరిస్తున్నట్టు దర్శనం అన్నమాట. వాళ్ళకి అసూయపడతారు బ్రదర్స్ కదా. అసూయపడే కళ్ళ ఏమైనా యేసయ్యకు ఒక పేరు పెడతాడు. ఏమని సార్ ఏం పెట్టాడు? కళ్ళకు అనేవాడు వస్తున్నాడు అని. యేసయ్యకు వస్తుంటే కదా. చూసుకున్నాం ఆదికాండము యేసయ్య గురించి. ఈ రోజు దర్శనం గురించి, కళల గురించి, దేవుడి కలిగి ఉన్న ఇచ్చే కళల దర్శనం గురించి, వాటి గురించి. ఆమేన్. ఆయన కళ ఇచ్చిన దర్శనం నెరవేర్చి తీరుతాడంట. ఆదికాండము 37 17వ అధ్యాయము. ముందే ఏసేపు పగ అంట. ఏసేపు ముందే పగ. ఎందుకు? ఏసేపు స్పెషల్ గా అంట ప్రత్యేకమైన అవసరం కలిగి ఉన్నాడంట. ఇచ్చాడంట వాళ్ళ డాడీ. ఆమె ప్రత్యేకమైన అవసరం కలిగి ఉన్నాడంట. అందరికంటే ఎక్కువగా యాకోబు యోసేపుని ప్రేమించేవాడంట. అతను కూడా అసూయనే కదా. మా పైన చూసుకున్నట్టయితే ఇక్కడ
37. యాకోబు తన తండ్రి పరదేశి వాసిగా ఉండిన కనాను దేశంలో నివసించెను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 12 వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యుద్ధను జిల్ఫా కుమారుల యుద్ధను ఉండేను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం వారి తండ్రి యుద్ధకు తెచ్చుచుండు వాడని వాళ్ళ బ్రదర్స్ అందరి గురించిన చెడు సమాచారం తెచ్చేవాడంట. యాకోబు పంపేవాడంట యోసేపుని, యోసేపు తెచ్చేవాడు. ఏం తెచ్చేవాడు? వాళ్ళ చెడు సమాచారం. అంటే వాళ్ళు అలా ఉన్నారని, వాళ్ళ క్రియలు అలాంటివి, వాళ్ళ తలంపులు అలాంటివి, వాళ్ళు అలా ఉన్నారు. కానీ యోసేపు అలా లేడు కాబట్టి తండ్రి ఇష్టపడాడు. యోసేపు ప్రేమించాడండి ఎక్కువ అందరికంటే. అయితే మరియు తాడు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి గుర్తించెను. అతని సహోదరులు తన తండ్రి అతని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూసినప్పుడు వారు అతని మీద పగబట్టి ఏం చేశారు? వారు పెట్టారు. చాలా మంది ఇలా మనం చూస్తాం సమాజంలో కూడా. ఎవరైనా ఎక్కువ ఇష్టపడినా, ఎక్కువ పొగిడినా సూయపడతారు. ఎవరి మీద ప్రేమించాలని కదంట. ఎవరైతే ప్రేమింపబడుతున్నారో గర్వపరచబడుతున్నారో వాళ్ళ మీద పగబడతారంట. వీనేది ఇంత ప్రేమిస్తారు, వీనేది ఏముందని వీళ్ళు ఇష్టపడడానికి, ఏముంది వీళ్ళు ఇష్టపడడానికి, ఏముంది వీళ్ళు చాలా ఏముంది వీళ్ళు ఇష్టపడడానికి, ఏముంది ఇదంలో ఈమెలో ఇష్టపడడానికి, ఏముందని ఇంత ఇష్టపడతారు? దేవుని పిలుపు దర్శనము ఉంది. ఆమేన్. అభిషేకముని ఇష్టపడే వాళ్ళు ఉంటారు, పగబట్టే వాళ్ళు కూడా కదా. యోసేపుని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, అసూయత పగపట్టిన వారు ఎవరు కానీ పగబెట్టి ఎవరు కాదంట, ఇంటి వారే సహోదరులే తమందరికంటే ఎక్కువగా ప్రేమిస్తారని అసూయ అతని మీద పగబెట్టి అతని క్షేమ సమాచారమైనను అడగలేకపోయి. యోసేపుని ఎలా ఉన్నా అడగలేకుండా పోయారండి. ఎందుకు? పగ ఉంది, ఇంకేం అడతారు కదా. ఎలా అడగడానికి క్షేమ సమస్య పగ. యోసేపు ఒక కనకని స్టార్ట్ అయింది, కానీ తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగ పెట్టేది. ఏదంట? కళ కన్నాడంట, కళ గురించి చెప్పాడంట. అతడు వారిని చూచి, నేను కన్నా ఈ కళను మీరు దయచేసి వినటి. అదేమనగా మనము చేనులో పనులు కట్టుచుంటిమి, నా పని లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనకు సాష్టాంగ పడినని చెప్పాను. మన దేశం నుంచి ఉంటే ఏసేపు అందరూ కాలుని పడ్డారని నమస్కారం చేశారంట. ఇంకా బాగా వచ్చింది. అరే ఇప్పటికీ వచ్చుకోలేకపోతున్నారు, ఇప్పటికే ఎక్కువ ప్రేమిస్తున్నాడు యాకోబు, తండ్రి ఎక్కువ ప్రేమిస్తాడు, ఇప్పటికే తండ్రి లేకపోతుంటే ఇంకా ఇంక కలగన్నాడు. ఏం కలగన్నాడు? అతను బాస్ అంటే మేము దాస్ అంట, మేమంట మొక్కుతున్నామంట, శాస్త్రంగా పడుతున్నామంట. ఇంకా మామూలు కోసం ఇంకా మామూలుగా వస్తుందా కోపం అండి? యేసేపుకు తెలిసి ఉంటుందా, తెలియకుండా ఉంటుందా? తెలిసి ఉంటది. బ్రదర్స్ చదివిస్తున్నారని తెలిసిందో తెలియదో వాళ్ళతో చెప్పాడు ఏదో సంతోషిస్తారని. చాలా మంది వాళ్ళు సక్సెస్ అయినప్పుడు, అన్ని బాగున్నప్పుడు చెప్తారంట, ఏదో సంతోషిస్తారు. సంతోషించేవారు ఉన్నారు ఎవరైనా? అసూయ పడేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. వాళ్ళు బాగుంటే, ఒక వ్యక్తి బాగుంటే చూసి అసూయపడేవాళ్ళు తప్ప మెచ్చుకునే వాళ్ళు గొప్ప చేసేవారు, అది పొగిడే వాళ్ళు ఎవరు లేరు, సంతోషించే వాళ్ళు ఎవరు లేరంట. ఒక దేవుని హృదయం కలిగి ఉన్న వారే
స్పిరిచువల్ లో ఉన్నవారే, ఆత్మానుసారంగా ఉన్నవారే సంతోషపడతారు కదా. శరీరాంశం ఉన్న వ్యక్తులు వీనికి ప్రమోషన్ ఏంటి, వీడు పాస్ అవడం ఏంటి, వీడు బ్లెస్ అవ్వడం ఏంటి, వీడు కారుకొనడం ఏంటో, వీడు ఇల్లు కొనడం ఏంటో, వీనికి అవసరమా? అసూయ పడతారండి. అసూయ పడేవాడు చిన్నది కొన్న అసూయ పడతాడు, పెద్దది కొన్న అసూయ పడతాడు. దువ్వెన కొన్న అసూయ పడతాడు, డ్రమ్ముకున్న అసూయ పడతాడు. కారుకున్న అసూయ పడతాడు, ఏది కొన్న అసూయ పడతాడు. అసూయ పడేవాడు ఏది మనమంటే అసూయ ఉన్నారు ఒక వ్యక్తి, వాడు ఏది కొన్నా అసూయ పడ్డాడు. చిన్నది కొను పెద్దది కొను ఏది కొన్నా అవసరమా? వాడు మెచ్చుకోడు, ఏదోడు వంకెడతాడు కదా, ఏదో వంక పెడతాడు. మనం ఏదో హ్యాపీగా ఏదో చుట్టాం కానీ వానికి అసలు ఎంత బాగున్నా సరే పేరు పెడతాడు. ఎంత బాగున్నా సరే ఏదో ఒకటి పేరు పెడతాడు. కానీ మనకు అసూయ, నువ్వు బాగుపడడం ఇష్టం లేదు, నువ్వు కొన్నా ఇష్టం లేదు, ఏది కొన్నా పేరు పెట్టాలి అంతే. ఎందుకు? అసూయ ఉంది కాబట్టి. ప్రేమిస్తే చెన్నై అయినా సరే బాగుంది ఆమె అదే అంట. ఎందుకు బాధ పెట్టాలని, ఈ వ్యక్తి ఎందుకు బాధ పెట్టాలని చెప్తాడు. అంతేగాని ఎట్లా అనుకోని పేరు పెట్టే కొంతమంది పెడుతూ ఉంటారు అన్నమాట. అది అసూయ అనమాట. అలాంటి వాళ్ళకి చెప్పాను ఎందుకు చెప్పాలి? ఏదో గొప్పలు అంతే. మనిషి ఏదో కూడా ఏదైనా పొదుకున్నాడంటే, ఏదైనా విజయం సాధించాడంటే, పాస్ అయ్యాడు, ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాడంటే, ఒక మంచి వస్తువు కొన్నాడంటే, ఇల్లు కొన్నాడు, ఏది కొన్నా చెప్పేస్తారు, చెప్పకుండా ఉండలేరు. కానీ వాళ్ళు కూడా అసూయ పడుకుని ఉండాలి. అసూయ పడుకుని ఉండలేడు. దేవుడు ఒకటే దేవుని మనసు కలిగి ఉన్నారు ఒకటే సంతోషిస్తారంట కదా. అబ్రహాము ప్రయాణం చేస్తున్నప్పుడు అబ్రహాంతో పాటు లోతు కూడా ఉన్నాడు అంటే కదా. అబ్రహాముతో పాటు లోతు కూడా బ్లెస్ అయ్యాడు. ఆమేన్. అబ్రహాము లోతు అంట కలిసి నివసించడానికి ఒక ప్రాంతం సరిపోలేదంట. అసలు ఆస్తి దీవించబడ్డాడు అబ్రహాము. పొందిన ఆశీర్వాదము లోతు కూడా పొందుకున్నాడు. అబ్రహం అసూయ పడ్డాడా? ఈడేంద్ర బాబు నేనేం తీస్తుంది, వీడు నాతో పాటు బ్లెస్ అవుతున్నాడు బాబు, ఈయన దూరం పెట్టేయాలా, ఈ పక్కన పెట్టే ఈయన రానికూడదు, ఈడు బాబు నేను బ్లెస్ అవుతున్నాను, ఈయనకి అర్హవుతుంది. నమ్మింది నేను, దేవుడు నమ్మింది నేను, ఆయన మాట నడుచుకుంది నేను, వాగ్దానం నాకు కదా, వీడికెందుకు దీవించబడాలా? వీని ఎండ తీసుకోవద్దు, వీడియో పెట్టి ఆయనతో వస్తుంటే వీడు కూడా ఇంకా ఇంట్లో అవుతాడు ఇంకా అని అసూయ పడలే అబ్రహం కదా. అసూయ పడలేదంట. ఇంకా లోతే వేరే తప్ప అబ్రహాం వేరే ఎవరు అనుకోలేదు. ఇప్పుడు కూడా అలా అబ్రహాం లేదు అలాంటి మనసు. మనం కూడా అసూయ మనలో ఉండకూడదు, అసూయ పడకూడదు. అసూయ ప్రేమించాలని, ఒకరు ప్లస్ అవ్వాలని దీవించాలని కోరుకోవాలి తప్ప ఒకరు నాశనం అయిపోవాలి, వాళ్ళు అన్నింటిలో ఫెయిల్, ఏది పొందుకోకూడదు, ఫెయిల్ అయిపోవాలి, ఇల్లు కొనుక్కూడదు, ఏది కొనుక్కూడదు, దరిద్రం ఉండలేకూడదు, అప్పుల పాలు అయిపోవాలి, ఇలా కోరుకోవద్దు. ఆమేన్. నీతిమంతుడంతా ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఆమేన్. మన వెంట ఉంటే వచ్చిన వాడు మనతో పాటు దీవించబడాలి తప్ప, దీవించబడాలి, మనం కూడా బ్లెస్ చేయాలి, శపించవద్దు. అందుకనే నీతిమంతులు అందుకనే దీవించాలండి, దీవించాలి తప్ప శపించొద్దు. శాపం గురించి శపించొద్దు. ఒక వ్యక్తి ప్రేమించాలి. శత్రువు ఆకలికుంటే ఆహారం పెట్టు అన్నప్పుడు మనం ఎలా ఉండాలి మరి? ప్రేమించాలి. అసూయ వదిలిపెట్టాలంట. వీళ్ళు అసూయ పడ్డారు. అతడు వారి మాట నేను చెప్పాను ఇక్కడ. తర్వాత 8 అందుకు అతని సహోదరు నీవు నిశ్చక్కువం ఏలేదవా,
అంటే నువ్వు మా మీద అధికారుగా ఉంటావా, బాస్గా ఉంటావా, మమ్మల్ని ఏరుతావా, నీకు మేము పనాలుగా ఉంటామా, మా మీద నువ్వు అధికారి అవుతువా అని అతనితో చెప్పి అతని కళను బట్టి అతని మాటను బట్టి అతని మీద మరింత పగబట్టిది. అతడు ఇంకొక కళ కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కళ కంటిని, అందులో సూర్య చంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని అతని తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనినా ఈ కళ ఏంటి, కళ ఏమిటి, నేను నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగా పడదుమా అని అతనిని గద్దించెను. అతని సహోదరులు అతని అసూయపడి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం నుంచి గద్దించాడు, కానీ కళ గుర్తుపెట్టుకున్నాడు. ఎందుకు గద్దించాడంటే వాళ్ళందరూ ముందే అసూయతో ఉన్నారు కాబట్టి అందుకు గద్దించాడు. ఏంటి నువ్వు ఈ కళ కన్నా, నువ్వు కన్నా కళ ఏంటి, మేము వచ్చిన సాక్ష్యం వల్ల గద్దించాడు. ఎందుకు, ముందే వాళ్ళనే ఇక్కడ పీకదా కోపంగా ఉన్నారు అందుకని. కానీ ఆ కళ గుర్తుపెట్టుకోవడం, మనసులో జ్ఞాపకం ఉంచుకున్నాడు. దేవుడిచ్చిన దర్శనం ఇస్తే, దేవుడు కళ ఇస్తే దాన్ని నెరవేర్చగా ఉండడు, నెరవేర్చి తీరుతాడు. మరి ఏసేపు వచ్చి ఒక రోజుకి ఎన్ని అయినా అసూయపడ్డారు, గోతిలో చేశారు, అమ్మ వేశాడు, అక్కడ చేయని తప్పుకి ఆయన ఎక్కడైనా యోసేపు యజమానిగా బాస్ గానే ఉంటుంది. అక్కడ చేయని తప్పుకి జైలుకి వెళ్ళాడు. అక్కడ నుంచి తర్వాత యోసేపు ఫరోకి కళ వచ్చింది. ఆ కళ ఎవరికి చెప్పలేకపోయినప్పుడు అతని దగ్గర ఉన్న వ్యక్తి యోసేపు దగ్గర కళ బాగున్నారా ఒక వ్యక్తి తిరిగి తన ఉద్యోగం పొందుకున్నాడు. రాజుకు పాత్ర నుంచి వ్యక్తి దాని ఆ వ్యక్తి తన చెప్పడం, యోసేపుని పిలిపించడం, ఆ యోసేపు వివరించి కళ గురించి చెప్పడం, కరువు వస్తుంది చెప్పడం. తర్వాత ఫరో, ఇలాంటి జ్ఞానులు మా దేశంలో ఎవరు లేరు, ఇలాంటి వారు, ఇదంతా నువ్వే తీసుకో, పేరు మాదిరి ఉంటాయి కానీ అంతా నీదే అధికారం, నువ్వే అని యోసేపు ఉంగరంలోకి ప్రధానమంత్రిగా చేశాడు. తర్వాత ఆ కళ ప్రకారంగా శాశ్వతంగా పడారా లేదా బ్రదర్స్ వచ్చి కళ దేవుడు నెరవేర్చకుండా లేడా, నెరవేర్చాడంట. అది ఏదైనా దర్శనం కళ ఇచ్చాడు దేవుడు అంటే అది నెరవేర్చాడు. దేవుడు నేను పిలుచుకున్నాడా, నేను ఏర్పరచుకున్నాడా, తన సేవకే పిలుచుకున్నాడా. ఎప్పుడు స్థితిని చూసి, ఈ స్థితిని చూసి నువ్వు అభ్యంతరపడదంట. ఎందుకు, పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఒక పిలుపు దర్శనంతో ఆయన పిలిచాడు నిన్ను. ఇప్పుడున్న స్థితిని చూసుకొని, ఇప్పుడున్న ఆర్థిక సంస్థ చూసుకొని, నిన్ను నువ్వు చూసుకొని, పరిస్థితి చూసుకొని తిరిగిపోతారు. దేవుడు నాకు చూసుకుంటే ఎందుకు నా స్థితి ఇలా ఉంటది, దేవుడు కోసం ఎందుకు నా స్థితి ఉంటుంది ఇలా ఉంటది, ఇంత దారిద్ర్యం ఎందుకు, ఇంక ఇబ్బందులు ఎందుకు, ఇవెందుకు అవెందుకు అని అనుకోవద్దు. ఒక రోజు వస్తుంది, తాను దేవుడు కలిగిన తలంపులు నెరవేర్చుతాడు. ఆమేన్. చాలా కనిపిస్తుంది దేవుని పిలుపు దర్శనం ఉన్నప్పుడే. అసలుకి యోసేపు గురి కదా, అసలు యోసేపు జరిగేదానికి దేవుడు ఇచ్చిన కళకి ఏమన్నా సంబంధం ఉందా? అక్కడేమో బాస్ అధికారి చేస్తా అన్నాడు, అందులో వచ్చి అతని కళ మీద పడుకో అధికారిగా వెంటనే అయిపోయినాడా. వెంటనే ఈరోజు కళ వచ్చింది, రేపు జరిగేసిందా, లేదా ఎల్లుండి జరిగిందా, 1 year జరిగిందా, ఎంత టైం పట్టిందో, సంవత్సరంలో ఎట్లా జరిగిపోలే. దేవుడు తీసుకోగానే, దేవుడు రా నా కోసం రా, నా పని చేయడానికి రా, పని చేయడానికి నేను ఏర్పరచుకున్నా, తల్లి గర్భం రూపించబడుకుని ఏర్పరచుకున్నాను నేను నా గురించి ప్రకటించడానికి దేవుడు పిలుచుకున్నాడు. రాగా రాత్రిలో చరిత్ర మారిపోతుంది. అంటే పిలిచిన ఒక రోజు 2 రోజులకి చేంజ్ అయిపోతుందా?
అంట ప్రతిదానికి సమయం ఉంది. నెక్స్ట్ రోజు ఒక రోజుకి వచ్చేసి జనాలు వచ్చేసి అది వచ్చేసి అన్ని జరిగిపోతాయా? ఒక రోజులో జరిగితాయా? లేదు కదా. దేవుడు జరిగించే సమయంలో జరిగిస్తాడు. తన దేవుడిలో ఒక టైం పెట్టాడు మనం, ఆ టైంలో ఖచ్చితంగా జరిగిస్తాడు. శిష్యులు కదా, ఏసై ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు అంట శిష్యులు ఉన్నారు. దేవుడే పిలుచుకున్నాడు. పేతుర్ని ఎవరందరినీ శిష్యులు ఎవరు పిలుచుకున్నాడు? ఆయన ఏర్పరచుకున్నాడు కదా. వాళ్ళు చాలరు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? దయ్యం వెళ్ళకుండా ఏం చేశారు? దయ్యం ఒకటి ఏమన్నా ఇలా పోయారంట. ఏమంటారు ఏసయ్య? విశ్వాసం లేని మూర్ఖ తరములారా, విశ్వాసం లేని మూర్ఖ తరములారా, మీ దగ్గర ఎంతకాలం ఉంటారు? మేము ఎంతకాలం ధరిస్తాను, అంతకాలం ట్రైనింగ్ తీసుకున్నారు, అంతకాలం ఏసయ్య దగ్గర ఉన్నారు. ఏసయ్య చేసిన అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను చూశాడు. చనిపోయిన తిరిగి లేపడం, కృష్ణ చేయడం, చనిపోయిన తిరిగి లేపడం, గాలి గదించిన తుఫాను ఆపడం, నీటి మీద నడవడం, ఎదురు నడిచాడు. అద్భుతం కళ్ళాగా చూశాడు. అసలు అతను నడిచాడు నీటి మీద. ఏసై తర్వాత నీటి నడిచిన వారు ఎవరున్నారంటే పేతురే. అంత తెలిసిన పేతురు ఒక సమయానికంట ఏసు నాకు ఎవరో తెలియదు 3 సార్లు పంపాడు. 3 సార్లు నాకు ఏసై ఎవరో తెలియదు అని చెప్పాడు. వాళ్ళు రాత్రికి రేపు ఉదయానికి ఏమో జరిగేసా సమయం ఉండదంట. దేవుడు పిలుచుకున్నా కూడా దేవుడు ఇచ్చించడానికి, దేవుడు మన పట్ల కలిగి ఉన్నది జరగడానికి, మనం విస్తరించడానికి టైం ఉంటుందంట. దేవుడు మనకే ట్రైనింగ్ వచ్చు. అప్పుడు దేవుడు మనకు ట్రైనింగ్ ఇస్తాడు. దానికి తగ్గట్టు రాజు చేస్తే రాజుకు తగ్గ జ్ఞానం కావాలి కదా. దావీదు దేవుడు అభిషేకించాడు రాజుగా. వెంటనే అయిపోయినాడా? ఎన్నో గొలియాతుతో యుద్ధము, క్రమపడ్డాడు, మరణభయంతో పారిపోయాడు. ఎక్కడ కొండల్లో పర్వతాలు ఉన్న చూసి దావీదు కదా, ఎన్నో రకరకాల అవమానాలు, ఒకసారి అయితే భయపడి పిచ్చి వాళ్ళకి చేశాడు, బిహేవ్ చేసి ఎన్నో ఎదుర్కొన్నా. కానీ అభిషేకం పోలే. దేవుడిచ్చిన అభిషేకం, రాజుగా అభిషేకించిన అభిషేకం పోయిందా? పోలేదు కదా. ఎన్ని ఏంటంటే రాజు అవలే. టైం పెట్టింది. ఆ టైం వచ్చినప్పుడు సింహాసనం మీద కూర్చున్నాడు దావీదు. ఆమేన్. దాన్ని అనుకుండొచ్చు, దేవుడు నాకు కలదరిగా మాట్లాడాడు, గొప్ప సింగర్ గా చేస్తా అన్నాడు, లేదా గొప్ప ప్రవక్తగా తను పిలుచుకున్నాడు అనగానే చూసి వేసేదాన్ని ఎవడేస్తాడు, ఎవడేస్తారు జనాలు, ఎవడు వింటాడు, ఎవడుస్తారు ఇప్పుడు ఎవడేస్తారు చూస్తే అవి నాకు అనుకున్నచ్చు, అనుకున్నచ్చు. కానీ దావీదు అంటే అనుకున్నచ్చు. దావీదు కూడా తనకు ఒక రోజుకు రాజు అయి సింహాసనం కూర్చున్నాడు. దేవుని పిలుపు పోదు. ఆమేన్. దేవుని అభిషేకం పోదు. దానికి ఏమని బట్టి కాదంట, దేవుని మాటని బట్టి. ఒకరోజు జరిగిందా? ఒకరోజు రాజే ఒక్కసారి రాజు అయ్యాడంటే కింగ్ అని కింగ్ పోతుంది, అది పోదు. ఆమేన్. ఆ దావీదుని అభిషేకించిన దేవుడే నిన్ను అభిషేకించాడు. దావీదుని హెచ్చించిన దేవుడే నిన్ను హెచ్చిస్తాడు. నిన్ను గొప్ప స్థాయిలో ఆయన నమ్మి, ఆయన వాగ్దానాన్ని చేతపట్టి, ఆయన ఇచ్చిన కళను దర్శనాన్ని పట్టుకొని ఉన్నప్పుడు ఒక రోజుకి దాన్ని నెరవేర్చ తీరుతాడు. ఆమేన్. మనం కూడా చూడండి, గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు, గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. ఆమేన్.
నేను కూడా ఎన్నోసార్లు అనుకున్నా, అసలు ఏంది దేవుడిని తెచ్చుకున్నాడా, తెచ్చుకుంటే జనాలేది, యూట్యూబ్ లో వైబర్స్ ఏది, ఎవరెవరు ఏం చూస్తున్నారు, అంత వైబర్స్ చూస్తున్నారు. మనకి యూట్యూబ్ లో డెవలప్ లేదు, జనాలు బయట చాలా చెప్తారు చాలా మంది. ఏది లేదు అనిపించింది. కానీ నేను నాకు దేవుడు దర్శనం ఇచ్చాడు 2 సార్లు, 2 సార్లు అంత ఎక్కువ 3 టైమ్స్ 4 టైమ్స్ ఇచ్చాడు. ఒక రోజు వచ్చింది కళ. అసలు అది పెద్ద హాలు, అసలు చీమలాగా జనం చేస్తే రాలని క్షణం వస్తున్నారు. అసలు నాకు ఆశ్చర్యమైంది. అసలు మనకి జనం అంటే నాకు ఇష్టం లేదు. జనం అంటే ఏదో జనం నిండిపోవడం కాదు, స్వార్థ ప్రకటించాలి. అంటే మన దేవుని నింపంటే కొద్దిమంది రావాలి కదా, పిలుపుంటే మరి ఇంతనా అనుకున్నా. కొద్దిమంది వస్తే బాగుంది కదా, రావట్లే అనుకున్నా. దేవుడు దర్శనం ఇచ్చాడు. కొద్దిమంది కాదు, చీమలాగా జనము, చీమలాగా. అసలు ఆ కళ చూసి ఆశ్చర్యమైంది. కానీ ఇప్పుడు సూచిస్తే అంటే నమ్మలేము, అది కానీ నమ్మాలంట. ఆమె దేవుడు ఒక రోజుకి ఒక్కసారి ఫ్లో స్టార్ట్ అయిందంటే ఆగేది. ఆమె ఒక్కసారి యూట్యూబ్ పెరిగారా తగ్గదు. ఇంకా జనం రావడం స్టార్ట్ అయ్యారా ఆగరు. ఇంకా ఆగమన్నా ఆగరు. దేవుడు తన సమయం పెట్టింటాడు, ఆ టైంకి ఖచ్చితంగా దాన్ని నెరవేర్చి తీరుతాడు. ఆమేన్. మనం కుంగి మనం బాధపడదంట. అరే ఎవడన్నా ఎవరు మాట పట్టించుకోదంట. అరే చాలా మంది అంటే ఉండొచ్చు. ఏం జనాలు చేసుకోండి మీరు కూడా. జనాలు ఏది లేదు అట్లా కనిపిస్తుంది అంట. విత్తనము భూమిలో నాటినప్పుడు కమ్మేది, అది బయటకు వచ్చినప్పుడు ఫలించి మహావృక్షమే కదా. ఎన్ని ఫలాలు, విత్తనం ఒకటే కానీ ఆ చెట్టు మామిడికి చెట్టు అనుకున్నాం, అది విత్తనం ఒకటే ఏం కనిపించదు మనకి. విత్తనం కనిపిస్తుందా భూమి వేసినప్పుడు? అది పెద్దగైనప్పుడు, అది పెరిగినప్పుడు, మహావృక్షమైనప్పుడు ఫలిస్తాం. అలాగ మనము ఫలిస్తాం. దేవుడు తగిన సమయం ఇక్కడ కాదు, ఊర్లో కూడా. ఇక్కడ ఫుల్లే, ఊర్లో ఫుల్లే. అదేదో నాకు ఆల్రెడీ పేరు పెట్టామన్నమాట. బాగా ఇక్కడ అసలు ఆశ్చర్య జనాలు మామూలు జనం ఫుల్ పబ్లిక్. ఎక్కడ వచ్చిన జనాలు ఉన్నారు. ఇక్కడ జనాలే, ఇక్కడ జనాలే. ఇది దేవుడి దర్శనము. కళ ద్వారా దర్శనం రెండు చూపించారు. అమ్మాయి నమ్మాలి కదా, నమ్మాలన్న దేవుడు దర్శనం చూపించి కళ చూపిస్తే నమ్మాలి. నేను అనుకుంటే అసలు ఇది నమ్మడం సాధ్యమేనా? నేనేమో పుస్తకి వెళ్ళాలి అనుకోవద్దంట. దేవుడు చెబితే చేసి తీరుతాడంటే ప్రతిదానికి టైం ఉంటుంది. కృంగిపోదు, బాధపడదు. దర్శనము దేవుని కళను ఆయన వాగ్దానం చేతి పట్టుకోవాలి. ఆమేన్. ఇచ్చినవాడు నమ్మదగిన వాడు. అబ్రహాం వెంటనే పిల్లలు ఎక్కడ చూసినా వెంటనే జరిగిన కదా. దేవుడు అంట ట్రైనింగ్ ఇస్తారు, మనం విశ్వాసం బలపరుస్తారు. మనకు కావలసిన అన్ని ట్రైనింగ్. దావీదు రాజు చేయలే, చిన్నాడు పాడు రాజు మాట్లాడినా. తగిన సమయం, తగిన జ్ఞానం, మనకు అందుకు కావాల్సిన జ్ఞానం ఇస్తాడు, జ్ఞానంతో నింపుతాడు. అని ఇంకా మనలో ఆయన కోసం పర్ఫెక్ట్ గా చేస్తాడంట దేవుడు. ఆమేన్. తగిన సమయం వచ్చినప్పుడు నువ్వు వద్దన్న జనాలు దేవుడు అంతే. ఇప్పుడు పేతురు చేపట్టడానికి వెళ్ళాడు, రాత్రంతా ఒక్క చేపట్టారు. కానీ యేసయ్య చెప్పిన తర్వాత చేసినప్పుడు ఏమైంది? వలలు పిగిలిపోయిందగా. దేవుడు నడిపిస్తేనే వస్తారు. ఆమేన్. దేవుని ఆత్మ ద్వారానే దేవుని కార్యాలు జరగాలి. మన దేవుడు మనకి ఏ మాట ఇచ్చాడు ఆ మాట మనం చెప్పాలన్న. ఎవరైనా జనాలు ఎత్తున్నారు, లేకపోతే అది చెప్తే వస్తారేం జనాలు, ఇది అని చెప్పదు. జనాల కోసం కాదు, మనం ఎందుకోసం
ఉన్నట్టుగా దేవుని గురించి సత్యం ప్రకటించడానికి ఆమేన్ నడిపించేవారు ఎవరు? దేవుడే. ఆమేన్. పొంకి పారిపోయిన పేతురు అంట ధైర్యంతో తర్వాత బోధించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత మీరు శక్తి నొందేదరని చెప్పాడు. అప్పుడు బోధిస్తే 3,000 రక్షింపడ్డారు. ఆమేన్. 3,000 people. రక్షణ. ఈరోజు ఏంటంటే దేవుడు స్పెషల్ గా ఉద్దేశం ఏంటంటే దర్శన ఈ కళను నెరవేర్చుతానంతే, మర్చిపో. ఏసేపు నెరవేర్చిన దేవుడు మనకు నెరవేరుస్తాడు. ఆమేన్. దావీదుని సింహాసనం కూర్చోబెట్టిన దేవుడు మనను అసలు చిన్న గది అని బాధపడుతున్నాం కానీ దేవుడు ఎవరో దేవుడు అంటది చెల్లేసా ఇన్ని మేటాన్ని ఇన్ని ఏంటని చేయలేకపోతున్నా అసలు ఆశ్చర్యమేదట. చిన్న స్థలం ఉందని బాధపడుతున్నాము కానీ దేవుడు అంట నీ పరిస్థితిని విస్తరింప చేస్తాడు తగిన సమయంలో. ఆమె తగిన సమయంలో, మనం అనుకున్న సమయంలో కాదు, దేవుడు అనుకున్న సమయంలో నెరవేర్చుతాడంతే. ఆపేవాడు ఎవరు లేడు. ఆమె ఎవడు ఆపలేడు. యోసేపును ప్రధానమంత్రిగా కాకుండా ఆపగలిగే ఎవడు ఆపినాడా? యోసేపుకు చెడు చేసినా అది మంచి జరిగింది. ఆమేన్. మనకు వ్యతిరేకంగా చెడు చేసినా అది మంచి చేసేస్తాడు దేవుడు. ఆమేన్. అది ఎంత నీ పిలుపు పోదు, నీ దర్శనం పోదు, నీ అభిషేకం పోనే పోదు. ఎవడు ఎన్ని అన్నాగులు అనినా, ఎవడు ఎంత వ్యతిరేకం చేసినా అవే మనకు మెట్లా. ఆమేన్. పడేసారి గోతులు అన్నారు. ఎక్కడికి పోయి ఎక్కడికి పోవాలి అక్కడికి వెళ్ళాడు. ఆమేన్. అక్కడైతే ప్రైమ్ మినిస్టర్ అని అంటారు. అది ఆయన పిల్లల కట్ట అందుకే సమస్తము సమకూడి మన మేలుకే జరిగితే మెయిన్ కీడైన దేవుడు దాన్ని మేలుగా మార్చేస్తాడు. అందుకే అవి మనకు మెట్లంట, మనకి దారి. వాళ్ళ బ్రదర్స్ ఏం చేస్తారు? యోసేపుకు దారి చేశారు కదా. యోసేపు తర్వాత మీరు చెడు చేసిన దేవుడు దాన్ని మంచిగా చేశాడు, మనం దారి చేశారు యోసేపు వెళ్ళడానికి. వాళ్ళు ఇదే ఆశ్చర్యపడి కోపపడకపోతే గోతులో పడేయకపోతే యోసేపు వెళ్ళేవాడా? అసలు రకరకాల పరిస్థితులు ఉండొచ్చు. మన అనుకున్న వాళ్ళే, మన బంధువులే మనకు వ్యతిరేకంగా మాట్లాడచ్చు, వ్యతిరేకించవచ్చు. కానీ అనుకున్న దేవుడు ఏదైనా కూడా మేలు కోసమే. ఆమేన్. సమస్తం సమకూడి మన మేలు కోసమే. ఆ పనిలోనే యోసేపు దర్శనం నెరవేర్చేదాకా దేవుడు వదిలిపెట్టేసి. ఆమేన్. నెరవేర్చిన వదిలిపెట్టాను కదా, వదిలిపెట్టాడు. నేను ఇడువను ఎన్నడు. యాకోబు చెప్పాడు కదా, నేను దీవించేదాకా వదిలిపెట్టాను. ఈరోజు దేవుడు నీ దగ్గర మాట్లాడు, నేను ఇచ్చిన దర్శనం కళ నెరవేర్చేదాకా నేను వదిలిపెట్టను. తల్లిని మర్చినేముగా నేను మరువను. అమ్మో నా స్థితి ఇంతేనేమో, నా ఆర్థిక సమస్యలు ఇంతేనేమో, నా అప్పులు ఇంతేనేమో అని అనుకుంటున్నాము. కానీ దేవుడు అద్భుతాలు చేసేది, అద్భుతాలు చేస్తా నీ జీవితం. నువ్వే ఒక అద్భుతము, ఒక సూచక. నువ్వే నమ్మితే ఆయన నీ జీవితంలో చెరుగుతాయి. ప్రధాన టైం ఉందంట, ప్రతిదానికి టైం తగిన సమయం. ఏసై కూడా లాజరు వెంటనే రాజుల కోసం వెంటనే పోలే. ఇప్పుడు అనారోగ్యంగా ఉంటే అది గొప్ప అద్భుతమా? చనిపోయిన తర్వాత లేకపోతే గొప్ప అద్భుతమా? లాజరు తెలుసు, రోగిగా ఉన్నప్పుడు వెళ్తే అంత అద్భుతం కాదు అది. ఆమె చనిపోయిన తర్వాత తిరిగి లేపడాలి. నువ్వు అనుకున్నావు ఆలస్యం అవుతుందని. ఆలస్యమే మహా అద్భుతం అవుతున్నాను. ఆమేన్. దేవుడు ఇక్కడ ఏమో నీ జీవితం ఇంకా జీవితం ఆలస్యం అవుతుంది, ఇంకా 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 అనుకుంటామేమో.
ఎంత లేట్ అయితే అంత గొప్ప అద్భుతం దేవుడు జరిగిస్తాడని అర్థం చేసుకోవాలి. ఆమేన్. అరే నాకు ఇంకా జనం డెవలప్, ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా నేను ఇంకా ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఎవరికి లేనిది నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. ఎవరికి లేనంతా నేను విస్తరింపజేస్తున్నాడు. వావ్ కదా. దేవుడు ఆలస్యం చేస్తాడు. ఆలస్యం అంటే దేవుడికి ఆలస్యం కాదు, తగిన సమయంలో దేవుడు చేస్తాడు. దేవుడు అనుకున్న సమయంలో మనకి ఆలస్యంగా అనుకోవచ్చు, ఆలస్యంగా అనిపించవచ్చు, కానీ దేవుడికి సరైన సమయంలో చేస్తాడు. లాజరు ఇంట్లో లేతే మహిమ ఉంటుంది కదా, చనిపోయిన దేవుడు లేతేనే ఈ జీవితంలో దేవుడు ఎందుకు అనుకుంటున్నాం, కానీ దేవుడు గొప్ప అందరికి దిమ్మ తిరిగి మెనక చేయడం దేవుడు క్రియేట్ చేస్తాడు. దేవుడు చేస్తే టైం ఫిక్స్ చేశాడు, ఆ టైం చేస్తాడు. మనం ఆలస్యం అనుకోవచ్చు, మనసు చూస్తే ఆశ్చర్యపోతాం, ఇది నిజమేనా, తిరుగుతుంది అనుకోలేదే, ఎవరు మాట ఈడు మాత్రం అనుకోలేదు కదా, ఇదేం బాగుంట మారిపోయింది. అసలు దేవుడు వాడుకుంటాను అసలు అనుకోలేదు కదా. దేవుడు ఇతను ఏంది, ఈమె ఏంది, ఇంత దీవించబడ్డమేంది, ఇలా దేవుని కోసం మాట్లాడేమేంది అని ఆశ్చర్యపోవాలంట. ఆశ్చర్య దిమ్మ తిరిగే కార్యాలు దేవుడు చేస్తాడు. ఆమేన్. మనకు ఊహకు అందని అర్థ కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. అందుకంటే గొప్ప కార్యము దేవుడు చేస్తాడు, గొప్పవి. ఎక్కడైనా దేవుడు అంతే. ఇంకోసారి ఒక అధికారి వచ్చి అధికారులు తన కూతురు కోసం వచ్చినప్పుడు అంట వస్తే వెంటనే గోల వేస్తాయి. ఎందుకు అక్కడ అంత గొప్ప అద్భుతం చేయాలని వేసాయి ఆయన ప్లాన్. అక్కడ రక్తస్రావం సీన్ దగ్గర ఆమె ఒక అద్భుతం శాస్త్రం చెప్పించాడు, ఆమె గురించి చెప్పించాడు. తర్వాత అప్పుడు న్యూస్ వచ్చింది, నీ కూతురు చనిపోయింది, గోదాకుని తొందర పెట్టకు, ఇంకా 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 నువ్వు దేవుడి గురించి ఎక్కువ తెలుసుకోవాలి, నువ్వు విశ్వాసంలో బలపడాలి అని దేవుడు కోరుకుంటున్నాడేమో. ఇప్పుడు ఆ అధికారి లోగా ఉన్న అమ్మాయి ఉన్నప్పుడు పోయి సీలింగ్ వేసింటే చనిపోయి తిరిగి లేపుతాడని ఆ విశ్వాసం వచ్చేది కాదేమో, ఆ విశ్వాసం బలపరచాలనుకుంటున్నాడేమో. పోలే ఆ మాట నాడు ఏమంటే సార్, నువ్వు గోదాక తొందర చేయక నీ కూతురు చనిపోయిందంటే ఆ మాటని లక్ష్య పెట్టక భయపడకు, నమ్మిక మాత్రం వచ్చు. ఈ రోజు నీ పరిస్థితి చూసి భయపడద్దు, అది మరణకరమైనా సరే ఇక్కడ దాకా ఉంది అనుకుంటున్నావేమో, అయిపోయిందా మునిగిపోయాను అని అనుకుంటున్నావేమో, కానీ భయపడవద్దు, నమ్మిక మాత్రం వచ్చు అని దేవుడు ఈరోజు చెప్తాను. మాట్లాడతాను, నమ్ముతావా? అయిపోయింది, పీకల వద్ద మునిగిపోయాను, ఇంకా ఎప్పుడు నుంచి బయటికి రాలేను, ఈ నిరుద్యోగం నుంచి బయటికి రాలేను, ఈ అనారోగ్యం నుంచి బయటికి రాలేను. అపవాళ్ళు వాడంటాడేమో, ఆయన చేసేస్తా, నేను తీసుకెళ్తా, నేను చంపేస్తా, అయిపోయింది, ఏం చేయండి, నీ పని అయిపోయింది అంటున్నాడేమో, ఇంకా అంటున్నాడేమో. కానీ భయపడదు, నమ్మకం మాత్రం వచ్చు. నీదే క్రీస్తులో అత్యధిక విజయము. శీఘ్రంగా సాతాను నీ కాళ్ళ కింద చితక తొక్కిస్తాడు దేవుడు. ఆమేన్. వాడు చితక తొక్కబడడానికి ఆమేన్ చాలా మంది తెలియాలంటే భయము. వాడిని గదించాలి, అపవాదిని ఎదిరించాలండి, వాడు పారిపోతున్నాడు. ఆమె ఎదిరించాలంటే భయపడదు. భయపడితే నేను ఎన్నో వదిలిపెట్టి నేను చంపేస్తాను, నేను అది చేస్తాను, ఇది చేస్తాను, వాడు భయపెట్టిస్తాడు. పోరా, ఏం చేసుకో పోరా, నువ్వు ఇప్పుడు చేసుకో పోరా అన్నాడు. గతించాలి. ఎందుకంటే నా పని అయిపోయింది ఇంకా అమ్మో అని అనుకో, భయపడదంట. ఆమె నీతి మంత్రుడు ఎట్లా ఉంటాడంటే, నీతి మంత్రుడు సింహము వరే, నిన్ను చూసి వాడు భయపడదు, వాడు చూసి నువ్వు భయపడకూడదు. నా కాళ్ళ కింద చేస్తున్నాము అన్నాడు.
ఆమేన్. కాళ్ళ కింద చేస్తున్నాము నువ్వు అంతే, నీకు మాటలు లేవు, రాయి చూడవు. తగిన సమయం దావిదు అన్నింటిలో ఉన్నాడు. విశ్వాసంలో ఎక్కువ కాదు, దేంట్లో తక్కువ కాదు. అయినా కూడా తరమబడ్డాడు. అయినా కూడా వెంటనే రాజు టైం. మనం ఎంత ఏమి ఉన్నా, ఏ స్థితి ఉన్నా, ఏ పరిస్థితి అయినా దేవుడు హెచ్చించే టైం హెచ్చిస్తాడు. ఆమేన్. తినడానికి బాధపడుతున్నాం ఈరోజు, నువ్వే అనేక మందికి ఆహారం పెట్టే వాళ్ళగా, నువ్వే అనేక మందికి జాబ్ ఇచ్చే వాళ్ళగా దేవుడు నేను ఆ స్థితికి తీసుకుని వెళ్తాడు. ఆమేన్. దేవుడు దర్శనాన్ని నెరవేర్స్తాడంట. మోషే గొప్ప నాయకుడు అవుతాం అనుకున్నాడు, సొంత ప్రయత్నం చేశాడు కదా, ప్రయత్నం చేశాడు, ఓడిపోయాడు. అంటే చేసి పరిగెత్తిపోయాడు. ఎందుకు ఆ టైం రాలే, ఇంకా తగిన తగిన టైం, తగిన సమయంలో మోసంలో చదవబడ్డా దేవుడు ఒక టైం పెట్టాడు. ఆ టైం ప్రకారంగా మోసేనే వెతుక్కుండా దేవుడు వెళ్ళాడు. అంటే మోసే మామూలుగా కొండ మీద వచ్చాడు, దేవుడు మాట్లాడాడు, మాట్లాడి పిలుచుకున్నాడు. మోసే గొప్ప నాయకుడిగా చేశాడు. అందుకే మనం ఎప్పుడు కూడా మనం అభ్యంతరపడుతూ, దేవుడు నాకు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. సారా ఆమె చెప్పిందంట, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు చెప్పాడంట. మృతులను అవిశ్వాసం వచ్చిన అవిశ్వాసంతో మాట్లాడలేదు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, మృతులను సజీవులుగా లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. తగిన సమయం దేవుడు చేస్తున్న కార్యం. మనం అంట విశ్వాసంతో ఎదురు చూడాలి, విశ్వాసంతో నిరీక్షించాలి. ఆమేన్. భయపడద్దు, భీతి చెందొద్దు. ఏ పనిలో పెట్టాడో ఆ పనిలో ఉంది. ఆమేన్. ఎక్కడ ఆయన కోసం వాడుకుంటాడు ఆయన. ఆమేన్. ఇప్పుడు బయట వాడుకుంటున్నాడు. ఎప్పుడు ఎట్లా చేస్తాడు దేవుడు తెలియదు. ఆయన కార్యం గొప్పవి, గొప్పవి కార్యము. తొందరగా మనకు తగిన సమయంలో దేవుడు హెచ్చించుతాడు. మనం నమ్మాలి, తొందరపడదు. మనం ఏదో చేసేద్దాం అనుకోవద్దంట, దేవుడు చేస్తాం. ఆమేన్. మనం ఏం చేయాలో మన పని ఏం చేస్తా, మన పని మనది ఒకటే కూడా, అద్భుతాలు చేయాలి, సూచక్రియలు చేయాలి, రోగులు స్వస్థపరచాలి, దయ్యాన్ని వెలగొట్టాలి. ఆమేన్. అన్యాయం చేస్తే న్యాయం చేయమని అడగాలంట. ప్రార్థన, దేవా న్యాయం చేయని అడుగుతాడు. ఎక్కడ అన్యాయం జరుగుతాను, న్యాయం జరుగును కాక, నీ ప్రజలకు న్యాయం జరుగును కాక అని ప్రకటించాడు. ఆమేన్. ఎక్కడ అన్యాయము మోసము ఉందో అక్కడ న్యాయం జరగాలి అని పలకాలి. ఇది మన పని అంట. ఇది చేయాలి మనం. డబ్బు వైపు మన మనసు ఉండదు, డబ్బు వైపు ఉండదు. గేజీ కూడా 70 పని కుష్ఠరోగం తెచ్చుకుంది. అది దానియేలు అన్నాడు, దానియేలు గ్రంథం 70 లక్షలు పెట్టదు. ఎప్పుడు కూడా డబ్బుని నెత్తనే పెట్టుకుంటారు. ఆమేన్. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం చాప్టర్ 13. దేవుని మాత్రం తెచ్చుకుని మందిరంలో చేపిస్తున్న దాంట్లో ద్రాక్ష తాగుతుంటే ఒక వ్రేలు, దేవుని వ్రేలు రాసినాక దాని భావం ఎవరు తెలియదు. దాని భావం తెలుసుకోవడానికి
ఎవరు చెప్పలేదు, వాడు దానియేలు చెప్పగలరు, దానియేలు పిలిచారు. అంటే అప్పుడు వారు దానియేలుని పిలవనంపించింది. ఇక్కడ చూద్దాం. ఈ దానియేలు శ్రేష్టమైన బుద్ధి కలవాడై కళలు తెలియజేయుటకును మర్మములు బయలుపరచుటకును కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకును జ్ఞానములు తెలివి గలవాడుగా కనబడను కనుక ఆ రాజు అతనికి బెల్షెజరు అని పేరు పెట్టెను. ఈ దానియేలు పిలువనంపుము, అతడు దీని భావమును నీకు తెలియజెప్పును. అప్పుడు వారు దానియేలు పిలువనంపించి, అతడు రాజుకు నా తండ్రి యూదయలో నుండి ఇక్కడికి తీసుకుని వచ్చిన సంబంధమగు యూదుల నుండి దానియేలు నీవే కదా, దేవతల ఆత్మయు వివేకముల బుద్ధియు విశేష జ్ఞానము నీ యొద్ద ఉన్నవని నిన్ను గురించి వింటిని. ఈ వ్రాత చదివి దాని భావం తెలియజెప్పవాలని జ్ఞానులను జ్ఞాని విద్య గల వారిని పిలిపించింది, కానీ వారు ఈ సంగతి యొక్క భావం తెలియలేకపోయి అందరు భావములను బయలుపరచుటకు కఠినమైన ప్రశ్నలకు ఉత్తరం ఇచ్చుటకు నీవు సమర్థుడవని నిన్ను గురించి విని ఉన్నాను కనుక ఈ వ్రాతను చదువుటకును దాని భావం తెలియజెప్పుటకు నీకు శక్యమైన నీవు ఊదారంగు వస్త్రం కట్టుకుని మెడకు సువర్ణ భూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతివిగా ఏలుగు. నీకు అధికారం ఇస్తాను, నేను అధికారం ఏలుదు, నువ్వు అధికారం ఇస్తాను. నీ మెడకు సువర్ణ భూషణుడు ఇస్తారు, నీ ఊదారంగా వస్త్రాన్ని దాన ధర్మాలు ఇవన్నీ ఇస్తాను కానీ చెప్తున్నాను. అందుకు దానియేలు నీ దానములు నీతో ఉంచుకును, నీ బహుమానంలో మరి ఎవరి కానీ నేమో ఏమంటాడు దాని అబ్బా చెప్పారు వెంటనే రెడీ చేయండి చెప్తా వెంటనే రెడీ చేయండి అన్నాడా దానియేలు? డబ్బుకు లొంగిపోయాడా? దానాలు లొంగిపోయాడా? దేనికి లొంగిపోయాడు? దేనికి? అందుకు దానియేలు నీ దానము నీ ఎత్తే పెట్టుకో, నీవు నీ ఎత్తే పెట్టు, కాను మరొకరికి ఇచ్చుకో. నీ బహుమానం మరెవరినాయి? నాకు అసలు నీ బహుమానం వద్దు, నీ డబ్బులు నా కాలు కిందే. ఆమె దేవుని మాట ఫైర్ ఎక్కువ, అంతేనా? దాని తర్వాత నేను వ్రాతను చదివి దాని భావమును రాజానికి తెలియజెప్పేది. రాజా చిత్తగించు మహోన్నతులకు దేవుడు మహాదశను రాజ్యమును ప్రభావమును ఘనతను తండ్రి బెల్షెజరు నెబుకద్నెజరుకు ఇచ్చెను. దేవుడు అతనికి బెల్షెజరు అతని కుమారుడు నీవు ఈ సంగతి ఎరిగి తండ్రి గురించి ఎరిగి కూడా నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవే హెచ్చించుకుంటివి. ఎట్లనగా నీవును నీ అధిపతులను నీ రాణులను నీ ఉపపత్నులను దేవుని ఆలయ సంబంధముకు ఉపదేశాలలో ద్రాక్షారసం పోసి త్రాగవాలని వాటిని తెచ్చి ఉంచి కొని వాటితో త్రాగుచు చూడనైనను విరగైనను గ్రహింపనైన చేత కాని వెండి బంగారు ఇత్తడి ఇరుము కర్ర రాయి అని వాటితో చేపట్టిన దేవతలను స్తుతించితిరి. కానీ నీ ప్రాణమును నీ సకల మార్గమును నీ దేవుని వశమున అయినను నువ్వు మార్గం ఏ దేవుని వశం ఉన్నాయో నీ ప్రాణాలు సకలం అంత ఆయనను కనపరచలేదు. కావున ఆయన ఎదుట నుండి ఈ అరచేయి వచ్చి వ్రాతను వ్రాసినది శాసనం ఏమనగా మెనే టెకల్ ఉపాసిన్. ఈ వాక్య భావం ఏమనగా మెనే అనగా దేవుడు నీ ప్రభుత్వము విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. టెకెల్ అనగా ఆయన నేను త్రాసులో తూచక నేను తక్కువ కనబడితివి. ఫెరెస్ అనగా నీ రాజ్యం ఎదురుని విభాగింపబడి మాదీవులకు పారసీయులకు ఇవ్వబడును. పరిస్థితులు ఆత్మయ్యగా దానిని ఉదాహరణ కోసం తొలగించే మెడకు బంగారపు హారము వేసి ప్రభుత్వం నుంచి 3వ అధిపతి
ఇక చాడిందంట దానిని చెప్పుకోలేదు వద్దని చెప్పినాడు. తర్వాత ఆ రాత్రి అందే కల్దీవుల రాజుకు బెల్షెదరు హతుడాయెను. అయిపోయింది కథ. దేవుడి మాట వస్తే దేవుడి మాట ఉన్నది ఉన్నట్టుగా చెప్పాడు. డబ్బుకు లొంగి చెప్పి దాని డబ్బు ఇచ్చి లేదు. దాని గిని దర్శనాన్ని వాడిని డబ్బుకు అమ్ముకోలే. ఈరోజు వరాన్ని డబ్బుకు అమ్ముకునేవారు చాలా. డబ్బుని వరాన్ని స్వస్థతని ఇవన్నీ డబ్బుకు అమ్ముకునే వాళ్ళు ఉన్నారు ఫ్రీగా. దేవుడు ఏమన్నాడు? అరే మీరు ఉచితంగా పొందుతారు కనుక ఏమన్నాడు? ఉచితంగా ఇవ్వండి. ఆమేన్. ఇప్పుడు ఉచితంగా పొందింది, ఉచితంగా ఉన్నది అంత అమ్ముకుంటాను. వరాన్ని దేవుడి వరాన్ని అది వరాన్ని డబ్బుకు అమ్ముకోవద్దు. గెహజీ లాగా, గాడి సీమోన్ లాగా డబ్బు పెట్టుకోవడానికి కూడా డబ్బుకు అమ్ముకోవడం ఉండదంట. అది ఇస్తాడు దేవుడు. మనకు అవసరం దేవుడు తెలుస్తూ అందుకే అన్నాడు ఏం రేపటి గురించి మీరు చింతించొద్దు. ఆమేన్. చెప్పాడు కదా ఆయన చూసుకోడంట. అరే మీ పరలోకం మేము మళ్ళీ నిశ్చయంగా వస్త్రం ధరింపజేస్తాడంట, పోషిస్తాడంట. అన్యులు చింతించేవాడు మనం చింతించొద్దు. రేపటి గురించి రేపటి గురించి దాచుకుంటాం, రేపటి గురించి చింతిస్తాం మనకు అవసరం లేదు. ఆమేన్. ఏనాడు అన్నాడు చాలు, అదంతా ఆయన తీసుకుంటాడు. డబ్బిచ్చుండదండి మనకంటే డబ్బు మీద మన జాబ్ మీద మనం ఆధారపడేది దేని మీద తెలుసా? దేవుడి మీద. దేవుడి మీద ఆధారపడాలి. ఆమేన్. దేవుడే మనకు సమృద్ధి, దేవుడే మన ఐశ్వర్యం, దేవుడే మన జ్ఞానము, దేవుడే ఆయన మన బలము, మన కొండ, మన కోట, మన ఆశ్రయము, మన దుర్గము అన్ని యేసయ్యని. ఆమేన్. అందుకో అన్న ఒక స్త్రీకి దేవుడికి దాసులుగా ఉండేరంట కదా. తప్పుగా మేము సింతగా దిగుదాలుగా ఉంటారు, వరాన్ని కాదు కదా దేనే అనుకుంటారు. ఒక్క పూట కోసం అంట, ఒక్క పూట ఆహారం కోసము జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్న వంటి ఎవరు? ఏషావు. బాగుంది కదా. అలాంటి బాగున్నాడు. ఒక పేరు పెట్టాడు ఇంకా అలాంటి వాడు భ్రష్టుడు ఇంకోటి ఎందుకంటే డబ్బును ప్రేమించి డబ్బు డేంజర్. డబ్బుని ఎక్కువ ప్రేమిస్తే దేవుడు దూరం అయిపోయింది. దేవుడు ప్రేమించలేము కదా. డబ్బును ప్రేమిస్తే దేవునే ప్రేమించలేము. డబ్బు అవసరం దేవుడు తెలుసు మనకి ఇస్తాడు. డబ్బు ఎక్కడ మనం కాయకుండా. ఆమేన్. అసహించేవాడు దేవుని ఎందుకు అసహించాలంట? అలా నీతిమంతుడు విశ్వాసం వెనుక జీవించి మన విశ్వాసం నీతిమంతుడు విశ్వాసం మూలంగా ఆ విశ్వాసం గురించి ఏం చేస్తాం? దేవుని మాటనే, ఆ మాట మూలంగా మనం జీవిస్తాం, నా వాక్యం ద్వారానే. ఆమేన్. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అంటే అర్థం ఏంటంటే చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటారు. అంటే నీతిమంతులు అందరూ అంటే అర్థం అందరు వ్యభిచారులు అర్థం, అందరు దొంగలు అర్థం, అర్థం కాదు. అది కాదంట. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అర్థం ఏంటంటే మనిషి క్రియల ద్వారా ఎవరు నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. ఆమేన్. క్రీస్తు యేసునందు విశ్వాసం ద్వారా నీతిమంతుడుగా తీర్చబడుచున్నారు. ఆమేన్. క్రియల మూలంగా ఎవరు నీతిమంతుడుగా చేయబడ అసాధ్యం. నన్ను క్రియలేవారు కాదు, వాళ్ళు జీవించేది కాదు. దేవుడు తమ సాక్ష్యాన్ని కాపాడుతూ బాగుంది మంచిగా చేస్తూ ఉన్నారు. యోసేపు, దానియేలు చాలా ఉన్నారు. కానీ ఎంత ఉన్నా మనిషి క్రియల దృష్టికి గుడ్డ వంటివి. అంటే నీతిమంతులు లేదని వాళ్ళు ఉన్నారు. జీవించిన అర్థం కాదు. అంటే మనిషి క్రియల ద్వారా నీతిమంతులు చేయబడని అర్థం లేదంట. అర్థం నీతిమంతుడు విశ్వాసం జీవిస్తాడంట. ఆ విశ్వాసం నీతి ఎలా వస్తుందంట మనకు? దేవుని నీతి యేసుక్రీస్తునందరి విశ్వాసం బలంగా మనకు నీతి కలుగుతుంది. ఆమేన్. ఆ నీతి దేవుడిచ్చే నీతి. ఆ నీతి
దాని ద్వారా మనం నీతిమంతులము. క్రియల ద్వారా తప్పును సమాధానించుకోవడానికి నీతిమంతుడు ఒక్కరు లేడు అని చెప్పుకుంటే ఎందుకు తప్పు అంటే ఎవరు లేరని, ఎవరు పర్ఫెక్ట్ లేరని, ఎవరు లేరని తప్పుగా అర్థం చేసుకోవద్దు. అది దానికి అర్థం ఏంటంటే క్రియల ద్వారా ఎవడు దేవుని దృష్టి నీతి వల్ల తీర్చబడ్డు. విశ్వాసం ద్వారా, అది యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా నీతి వల్ల తీర్చబడతాడు అర్థం. ఆమె అదే అర్థం. దాని అర్థము క్రియలు ఎట్లా ఇష్టం జీవించాలి, ఇష్టం చేయాలని అర్థం కాదు. విశ్వాసం ద్వారా నీతి వల్ల చేయబడతాం. ఆమె మనం ఎంతో మంది మాదిరిగా పౌలు ఉన్నాడు, మాదిరిగా యేసు దాని సాక్ష్యాన్ని కాపాడుకున్నాడు కదా. పారిపోయాడు, సిరాన్స్ అన్న వాడికి దూరంగా పారిపోయాడు. కానీ దేవుని దృష్టి దేవుని ఎదుట ఇంత ఘోరమైన తప్పు చేసి ఎలా నేను అంటాడు చూసే పారిపోయాడు తప్ప లొంగిపోలే కదా. జయించిన వారికి సింహాసనం ఇస్తాడు దేవుడు. ఆమేన్. కిరీటం ఏంటంట, నీతి కిరీటం, మహిమ కిరీటం. మనం వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకొని తప్పు త్రోవలు నడవద్దు. అందుకే అంట దేవుడిచ్చి కృపను తప్పు చేయడానికి సిద్ధాంతాలను వాడుకోవద్దు. అది రాంగ్, అది కాదు. కృప అంటే కృప ఎందుకు చేస్తాం మనము? పడిపోయిన వాడు పడిపోయినట్టు ఉండకుండా లేచి అరగెత్తడానికి. ఆమేన్. విశ్వాసపు పరిగే ఉంటుంది తప్ప నడక ఉండదు. ఆమేన్. స్పీడ్ రన్ స్పిరిచువల్. కృపను నిరంతరం చేయదని తప్పుగా వాడుకోవద్దు. మన అనుకూలంగా వాడుకోవద్దు, తప్పు చేయడానికి అనుకూలంగా వాడుకోవద్దు. కృప అంటే దేవుడి నీతి జయించడానికి, శరీరాన్ని జయించడానికి. ఆమేన్. అది దర్శనం, దేవుడి దర్శనం మర్చిపోదు. దేవుడు మన స్థితిని ఒకరోజు చేంజ్ కానీ విని ఎరగని కార్యము దేవుడు చేస్తాడు. ఊహకు అంత విధంగా చేస్తాడు. ప్రశాంతంగా ఉండాలి, టెన్షన్ పడదు. ప్రశాంతంగా దేవుని వాగ్దానాలు నమ్మి ప్రశాంతంగా జీవించు. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాము. గొప్ప దేవ, అద్భుతాలు చేయడం నీకు స్తోత్రం ప్రభు. ఆశ్చర్యకార్యం చేయడం నీకు స్తోత్రం ప్రభు. అంతవరకు కృపలో కాపాడినందుకు స్తోత్రం ప్రభు. అందులో మీరు కలిసినప్పుడు దర్శనంగా మాట్లాడినప్పుడు దాన్ని నెరవేర్చి తీరుతారు, తగిన సమయంలో నెరవేర్స్తాను మాట్లాడే ప్రభు. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ దర్శనాన్ని, మీ పిలుపును అన్ని వాళ్ళు ఇచ్చిన కళను, వాగ్దానాలు అన్ని చేతపట్టి అవన్నీ కూడా మర్చిపోకుండా విశ్వాసం ద్వారా ముందుకు సాగుదురు ముందుకు వెళ్ళాలి. వారు భయపడకుండా, కుంగిపోకుండా, ఇప్పుడున్న పరిస్థితి చూసి భయపడకుండా దేవుడు నా స్థితిని ఒక రోజు చేంజ్ చేస్తాడు, ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారం దాన్ని నెరవేర్చుతాడు అని నమ్మి ముందుకు విశ్వాసంలో ముందుకు వెళ్ళదురుగాక. ప్రతి ఒక్కరి విశ్వాసం బలపడుదురుగాక. ప్రభుత్వ ప్రకటిస్తూ వారు అనేక మంది మాదిరిగా ఉందిరుగాక ప్రకటిస్తూ శరీరాసనం మనసు ఆత్మాసనంగా చేంజ్ అవుదురుగాక ప్రకటిస్తూ ఇంకా నా జ్ఞానంతో మేము జ్ఞానం వాడదాం కాక ఇచ్చారు, మాకు జ్ఞానం ఇచ్చారు, పరిశుద్ధాత్మ మాకు ఇచ్చారు, ఆయన వాడుకుందాం కాక, మేము ఆయన కార్యమే చేయదు కాక ప్రకటిస్తూ రాష్ట్ర దేశాల శాంతి సమాధానం కలుగురు కాక, తదుపరి రాజ్యం చేర్చబడదు కాక, ఆ అపవాది రాజ్యం పూర్తి నేరుగా చేయబడదు కాక ప్రకటిస్తూ అంధకారం చీకటి శక్తులు ప్రభావం ఎవరి మీద ఉన్నట్టయితే వారిని బంధించి గర్దించి లయపరిచేసినాం. ఇప్పుడు వాళ్ళ విడుదల కలిగిన ప్రకటిస్తూ సమాధానం కలిగిన ప్రకటిస్తూ ప్రభు వాగ్దానం అనుభవించదు కాక. మేము ఐశ్వర్యవంతులమని మీరు పొందిన దారిద్ర్యం ద్వారా మేము ఐశ్వర్యవంతులను ప్రకటిస్తూ, మీ రక్తం ద్వారా మేము నీతిమంతులను ప్రకటిస్తూ, ప్రభు నిర్దోషులను ప్రకటిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు తెలుసు. రాబోయే సంవత్సరాలు కూడా కాపాడుతానికి నీకే స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసు నామములో స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.